గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నిత్య పూజ ఎలా చేయాలో చూపిస్తానండి. మనం ఒత్తులు, ఆయిల్, అగరబత్తులు, పండ్లు, పుష్పాలు రెడీ చేసుకోవాలండి. మెయిన్గా కావాల్సినవి ఇవన్నమాట. మనం 2 దీపాల్లో శుభ్రం చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకోవాలండి. 2 ఒత్తులు వేసుకోవాలి ఒక్కొక్క దీపంలో. గాయత్రి దీపంలో అయినా సరే, కామాక్షి దీపం ఉంటుంది కదండి, అందులో 3 ఒత్తులు కలిపి ఒకటిగా వేసుకోవాలి. అంటే విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులకు అవి చిహ్నాలుగా అన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఏక ఒత్తి హారతి ఇలాగా వెలిగించుకున్న తర్వాత ఇలా ఒత్తి దీపాలకి వెలిగించాలండి. తర్వాత అగరబత్తీలు వెలిగించుకోవాలి. 2 అగరబత్తీలు స్వామికి వెలిగించుకోవాలి. నేనైతే ఒకటి తులసమ్మకి వెలిగిస్తాను, 2 ఇక్కడ స్వామికి వెలిగిస్తాను. ఈ విధంగా అగరబత్తీలు అయితే వెలిగించుకోవాలి. ఆ తర్వాత ధూపం, దీపం అన్నీ చూయించుకున్న తర్వాత వచ్చేసి నేను ఇలా చేసుకుంటానండి. నా పూజా పద్ధతి ఇలా స్వామికి దీపం చేసినాకే ఆచమనం చేస్తాను. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః అని ఇలా గాయత్రి మంత్రం అయితే ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ అని ఇలా కొంచెం అక్షింతలు వెనక్కి చల్లుకొని మనం ఏదైనా సంకల్పం చెప్పుకొని పుష్పాలు, మన గోత్రనామాలు, అవి తిది వారి నక్షత్రాలు చదువుకొని స్వామి దగ్గర సమర్పించుకోవాలి. మనం ఏ రోజు పూజ చేసుకుంటే ఆ స్వామి దగ్గర సమర్పిస్తాను నేను. ఇలా పండ్లు అవన్నీ పెట్టుకొని మన మనసులో కోరికలన్నీ చెప్పుకొని స్వామికి ఆచమనం అన్నీ ఇచ్చుకొని పండ్లు అవన్నీ కొంచెం అవి వాటర్ చల్లేసి కొంచెం గిల్లి పక్కన పెట్టేసుకొని స్వామికి చూయించేసేసి హారతి ఇచ్చేసుకోవాలండి. స్వామికి ఇలాగా మొత్తం పూజ ఉంటుంది కదండి, అష్టోత్తరము అవి ఉంటాయి కదా, ఏవైనా సరే అవి చేసుకోగలిగిన ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం పర్లేదండి, ఏదైనా మన పూజలో తప్పులు ఉంటే క్షమించు తండ్రి అని దండం పెట్టుకొని హారతి ఇచ్చేసుకోవటమేనండి. ఓ పండు పూజ, ఒక దీపం పెట్టేసి స్వామిని రక్షించు స్వామి అంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుందండి. మన అన్ని పనుల్లో ఆ భగవంతుడు మనకి తోడుగా ఉన్నట్లు, మన అన్ని ఏదైనా కూడా ధైర్యంగా మనకి ఏదో తోడున్నట్లు, మనకి ప్రశాంతంగా ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నట్లు అనిపిస్తుందండి. వీలైనంత వరకు నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి. మీకు కూడా ఇలా నచ్చితే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ఈ విధంగా అందరూ తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మన ఇలా నిత్య పూజలు ఇవన్నీ తులసి అమ్మ పూజలు ఏవైనా కావాలైనా కూడా అడగండి ఫ్రెండ్స్. నేనైతే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. త్వరలో ఇంకొకటి తులసమ్మ చెట్టు ఎలా పెరగాలి అనేది కూడా చెప్తాను. ఈ విధంగా నా పూజ అయితే అన్నీ సమర్పించుకున్న తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చుకున్న తర్వాత స్వాములకి అన్నిటికీ 3 సార్లు ఇలా చూయించాలండి. ఆ తర్వాత మనమైతే ఆ హారతిని 3 సార్లు కళ్ళకద్దుకోవాలి. నేను ప్లేట్ అది కింద పెట్టుకున్నాను కదా, కడ్డీలది అవన్నీ పెట్టుకొని స్వామికి ఫస్ట్ అయితే హారతి ఇచ్చి అలా వాటర్ చల్లి నేను ఇలా చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.